మనం దీపావళి పండగ ఎందుకు జరుపుకుంటాం? సత్యభామ నరకాసురుడిని ఏ విధంగా సంహరించింది? నరకాసురుడు విష్ణుమూర్తి యొక్క కుమారుడు అని మీకు తెలుసా? మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. పూర్వం హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారిలో చిన్నవాడైన హిరణ్యాక్షుడు అమరత్వం పొందడానికి బ్రహ్మదేవుడి కోసం ఘోర తపస్సు ఆచరిస్తాడు. హిరణ్యాక్షుడి యొక్క తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ప్రత్యక్షమై ఏ వరం కావాలో కోరుకోమన్నాడు. దానికి హిరణ్యాక్షుడు, నాకు ఈ భూమిపై ఉన్నటువంటి మనిషితో కానీ, జంతువుతో కానీ, దేవునితో కానీ మరణం సంభవించకుండా ఉండే వరం ప్రసాదించమన్నాడు. దానికి బ్రహ్మ తదాస్తు అంటాడు. ఆ విధంగా బ్రహ్మ నుండి వరం పొందిన హిరణ్యాక్షుడు దేవతలపై దాడి చేసి హింసించడం మొదలు పెడతాడు. హిరణ్యాక్షుడి యొక్క అఘాయిత్యాలకు అడ్డు లేకుండా పోయింది. భూమాతను భయపెట్టి ఎత్తుకెళ్లి రసాతలంలో బంధిస్తాడు. హిరణ్యాక్షుడిని గెలిచి సంహరించి భూమాతను యథాస్థానంలో పెట్టగలవారు ఎవరూ లేకపోవడంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి హిరణ్యాక్షుడు భూదేవిని విశ్వసముద్రంలో దాచిన సంగతి వివరిస్తారు. అప్పుడు శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుని సంహరించడం కొరకు వరాహావతారం ధరిస్తాడు. ఎందుకనగా హిరణ్యాక్షుణ్ణి ఏ జంతువు గాని, ఏ మనిషి గాని సంహరించలేరు కనుక అప్పటి వరకు విశ్వంలో లేనటువంటి ఒక వరాహావతారం ధరిస్తాడు. ఇలా హిరణ్యాక్షుడికి వరాహావతారంలో ఉన్న శ్రీ మహావిష్ణువుకి 1000 సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. చివరికి ఈ యుద్ధంలో శ్రీ మహావిష్ణువు హిరణ్యాక్షుడిని సంహరించి రసాతలంలో పడి ఉన్న భూమాతను తన కోరల ద్వారా పైకి లేపి యథాస్థానంలో నిలుపుతాడు. అప్పుడు భూదేవి వరాహావతారంలో ఉన్న విష్ణువును వివాహమాడుతుంది. విష్ణుమూర్తి మరియు భూదేవి యొక్క కలయిక వేలకాని వేల సంధ్యా సమయంలో జరగడం కారణంగా వారికి నరకాసురుడు అనే ఒక రాక్షసుడు జన్మిస్తాడు. ప్రకృతి విరుద్ధంగా సృష్టి కార్యం జరగడం వలన అటువంటి సమయంలో పుట్టిన బిడ్డకు రాక్షస లక్షణాలు ఉంటాయని విష్ణుమూర్తి చెబుతాడు. అది విన్న భూదేవి రాక్షసులందరినీ శ్రీ మహావిష్ణువు సంహరిస్తాడు కనుక తనకు పుట్టిన బిడ్డను కూడా విష్ణువు ఎక్కడ చంపుతాడో అని భయపడుతుంది, ఎంతగానో బాధపడుతుంది. దాంతో శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి ఎలాంటి పరిస్థితుల్లో కూడా తన కొడుకైన నరకాసురుడిని సంహరించనని చెప్పి మాట ఇవ్వమని విష్ణువుని కోరుతుంది. దానికి శ్రీ మహావిష్ణువు, నేను నా చేతుల ద్వారా వాడిని సంహరించను, నీకు నువ్వు కోరుకొని నీ చేతులతో సంహరించే వరకు వాడికి మరణం రాదు, అతను నీ చేతుల ద్వారానే మరణిస్తాడు, నేను సంహరించను అని మాటిస్తాడు. విష్ణుమూర్తి యొక్క మాటలు విన్న భూదేవి ఎంతగానో సంతోషిస్తుంది. ప్రపంచంలో ఏ తల్లి తన కన్న బిడ్డను చంపుకోదు, అటువంటిది నేనెందుకు నాకు పుట్టిన బిడ్డను చంపుకుంటాను, కనుక నరకాసురుడు చిరంజీవి, నా పుత్రుడు ఎప్పటికీ అమరుడు అని భూదేవి ఎంతగానో సంతోషిస్తుంది. అదే సమయంలో కోసల రాజ్యాన్ని జనక మహారాజు పరిపాలిస్తుంటాడు. భూదేవి జనక మహారాజు వద్దకు వెళ్లి నరకాసురుడిని అప్పగించి పెంచి పెద్దవాణ్ణి చేయమంటుంది. అలా నరకాసురుడు జనక మహారాజు యొక్క పర్యవేక్షణలో పెరిగి పెద్దవాడవుతాడు. నరకాసురుడు పెద్దవాడయ్యాక కామాఖ్య అనే పట్టణం రాజధానిగా, ప్రజ్యోతిషపురానికి రాజవుతాడు. ఆ ప్రాంతం ప్రస్తుతం అస్సాంలో ఉంది. నరకాసురుడు కామాఖ్యాదేవిని పూజించేవాడు. గొప్ప బలశాలి, గొప్ప రాజు, మంచి రాజ్యాధికారి, మంచి పరిపాలన కొనసాగించేవాడు, ప్రజలతో ధర్మబద్ధంగా ఉండేవాడు. ఇలా నరకాసురుడు ధర్మబద్ధంగా పరిపాలన చేస్తున్న సమయంలో శోణితపురానికి చెందిన బాణాసురుడితో స్నేహం కుదురుతుంది. బాణాసురుడు క్రూరమైన వాడు, శ్రీ వ్యామోహం ఎక్కువగా కలిగి ఉండేవాడు. నరకాసురుడు కామాఖ్యాదేవికి పూజించడం బాణాసురుడికి నచ్చలేదు. దాంతో నరకాసురుడితో, నువ్వు ఒక పురుషుడివి, బలశాలివి, తెలివైన వాడివి, మేధాశక్తి కలిగి ఉన్నవాడివి, నువ్వు ఒక స్త్రీని పూజించడం సరికాదు అని చెప్పి నరకాసురుని ఒక క్రూరమైన రాక్షసుడిగా, చెడ్డవాడిగా మారుస్తాడు. అలా నరకాసురుడికి బాణాసురుడు పరిచయమైన కొంతకాలానికే నరకాసురుడు ఒక పూర్తి అసురుడిగా మారుతాడు. దాంతో మిగతా రాజ్యాలపై దండయాత్ర చేసి గెలిచిన రాజ్యాల నుంచి అనేక మంది స్త్రీలను బానిసలుగా బంధించి తీసుకువచ్చి వారిని బలవంతం చేస్తాడు. ఇంద్రలోకం వెళ్లి అక్కడి వారిని అందరినీ ఓడించి ఇంద్రుడిని స్వర్గం నుంచి తరిమేస్తాడు. స్వర్గం నుంచి బయటకు వచ్చిన ఇంద్రుడు మిగతా దేవతలంతా శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లి నరకాసురుడిని సంహరించమని కోరతారు. అప్పుడు శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి బయలుదేరతాడు. తన భర్త అయిన శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడానికి యుద్ధానికి వెళుతున్న విషయం తెలుసుకున్న సత్యభామాదేవి తను కూడా ఆ యుద్ధానికి వస్తానని తన భర్తను కోరుతుంది. రాక్షసుడైన నరకాసురుని మరణం తన కళ్ళతో చూడాలని చెబుతుంది. ఎందుకంటే అప్పటికే సత్యభామాదేవి నరకాసురుని గురించి చాలా విషయాలను విని తెలుసుకుంది. నరకాసురుడు అత్యంత క్రూరమైన వాడని, అతడు రాక్షసుడని, అత్యంత స్త్రీ వ్యామోహపరుడని, కనిపించిన ప్రతి స్త్రీని చెరపట్టేవాడని, 16,108 మంది స్త్రీలను చెరపట్టాడని వింది. అందువలన నరకాసురుడి మరణం తన కళ్ళతో చూడాలని తాను కూడా ఆ యుద్ధానికి వస్తానని తన భర్త అయిన శ్రీకృష్ణుని కోరుతుంది. సత్యభామాదేవి మాటలు విన్న శ్రీకృష్ణుడు సత్యభామాదేవిని రథంపై ఎక్కించుకొని యుద్ధభూమికి వెళతాడు. ఎందుకనగా నరకాసురుడు తన తల్లి చేతిలోనే మరణిస్తాడు అని భూదేవికి విష్ణుమూర్తి మాటిస్తాడు. భూదేవి అంశతో సత్యభామాదేవి సత్రాజిత్తుకు జన్మించింది, శ్రీకృష్ణుని వివాహమాడింది. కనుక నరకాసురుడి మరణం సత్యభామాదేవి చేతిలో ఉన్న విషయం శ్రీకృష్ణుడికి తెలుసు. అందుకే సత్యభామాదేవిని నరకాసుడితో యుద్ధానికి తీసుకుని వెళతాడు. శ్రీకృష్ణుడికి నరకాసుడికి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. నరకాసుడు వేసిన శక్తివంతమైన బాణాలతో శ్రీకృష్ణుడు మూర్ఛపోయి పడిపోతాడు. శ్రీకృష్ణుడు మూర్ఛపోవడం చూసిన సత్యభామాదేవి ఆగ్రహిస్తుంది.
తన భర్తను ఆ స్థితికి తీసుకువచ్చిన నరకాసురుడిని తానే సంహరించాలనుకుంటుంది. వెంటనే విల్లు బాణాలను తన చేతపట్టి నరకాసుడిపై బాణాల వర్షం కురిపిస్తుంది. సత్యభామ వదిలిన పదునైన బాణాలకు నరకాసురుడు మరణిస్తాడు. ఈ విధంగా శ్రీ మహావిష్ణువు భూదేవికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. క్రూరమైన నరకాసురుడు తన విచక్షణ కోల్పోయి రాక్షస లక్షణాలు మెండుగా ఉండడం వలన తన తల్లి చేతిలోనే మరణించాడు. ఈ నరకాసురుడిని సంహరించిన రోజున అశ్వయుజ బహుళ చతుర్దశి రోజు అమావాస్య కనుక నరకాసురుడిని చీకటితో పోల్చుతారు. కారు చీకట్లను తొలగించి దీపాల వెలుగును వెలిగిస్తారు. మనలోని అంధకారాన్ని తొలగించి ప్రకాశమైన వెలుగుతో వెలుగొందాలని మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. నరకాసురుడు చెరపట్టిన 16,108 మంది స్త్రీలు వారి జీవితాలను నరకాసురుడు నాశనం చేశాడు కనుక వారికి మరణమే శరణాగతి అని శ్రీకృష్ణుడిని వేడుకుంటారు. శ్రీకృష్ణుడు ఆ స్త్రీలపైన జాలిపడి ఆ స్త్రీలతో మీరు నా మనుషులుగా శ్రీకృష్ణుని యొక్క గోపికలుగా వెలుగొందుతారు అని చెబుతారు. అప్పటి నుంచి శ్రీకృష్ణుడు 16,000 మంది గోపికలు ఉన్నారని ప్రచారంలోకి వచ్చింది. అంతేకాకుండా ఈ దీపావళికి మరొక ప్రత్యేకత ఉంది. అదేమిటనగా త్రేతాయుగంలోని శ్రీరామచంద్రుడు సీతాదేవి మరియు లక్ష్మణుడితో కలిసి వనవాసం ముగిసిన తర్వాత తిరిగి అదే రోజు అనగా అశ్వయుజ బహుళ చతుర్దశి రోజున అయోధ్యకు తిరిగి వస్తారు. ఆ రోజున అయోధ్య ప్రజలందరూ దీపాలతో వెలిగించి టపాసులను కాల్చుతారు. ఈ విధంగా వారి సంతోషాలను తెలుపుతారు. కనుక అప్పటి నుంచి ఇప్పటి వరకు మనం అశ్వయుజ బహుళ చతుర్దశి రోజున దీపావళి పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది.